స్వాగతం. ఈరోజు ఇక్కడ శ్రీమతి లక్ష్మీకుమారి గారు, శ్రీ రామానందం గారు, శ్రీ దుర్గాప్రసాద్ గారి సహకారంతో మనకు వినిపిస్తున్న సంక్షేమ రామాయణ గానం వారు 1974లో వారి గురుగారి యొక్క వివిధ రాగాలతో ఒక సంవత్సర కాలం శ్రమించి నేర్చుకున్నారు. రామాయణం వివిధ రాగాలతో కూడి ఉన్నది. వారు నేర్చుకున్నది నలుగురికి వినిపించాలనే కోరికతో వివిధ కార్యక్రమాలు దేవాలయాల్లో, ఇళ్లలో 100కు పైగా ప్రోగ్రామ్స్లో వినిపించి చాలా మందిని అలరించారు. మచ్చుకి కొన్ని ఐడిపిఎల్ కాలనీ రామాలయంలో వసంత నవరాత్రుల సందర్భంగా, జంట నగరాల్లో రామ, వెంకటేశ్వర, ఆంజనేయ స్వామి ఆలయాల్లో, త్యాగరాజ గానసభ మెయిన్ హాల్లో గానం చేశారు. ఇక హైదరాబాద్ దాటి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎదుట, భద్రాచలం శ్రీ సీతారామ సమక్షంలో, నెల్లూరు మాగంటి సుబ్బిరామరెడ్డి గారి ఇంట్లో సుందరకాండ పారాయణ సందర్భంలో, నందిగామ ఏటూరు అరటితోటలో 108వ సుందరకాండ సాప్తాహ సందర్భంగాను, శ్రీ సంగీత విద్వాన్ శ్రీ పురాణ పురుషోత్తమ శాస్త్రి గారి వాగ్గేయకాల ఉత్సవాలలో, తన పుట్టినూరైన నూజివీడు వెంకటేశ్వర ఆలయంలో, రాజమండ్రి పేపర్ మిల్స్లో సుందరాకాండ సందర్భంలో ప్రోగ్రామ్స్ చేశారు. ఇంతేకాక మన దేశం దాటి యుఎస్ వారి కుమారవతులు వెళ్ళినప్పుడు వాషింగ్టన్ డీసీలోను, ఇండియానాపోలిస్ స్టేట్లో కూడా గానం చేసి అక్కడ మన వారిని అలరించారు. శ్రీ వాల్మీకి మహర్షిని రామాయణం రచించమని ప్రబోధించిన నారద మహర్షికి వందన సమర్పణతో ఒక కృతి. వేదాలన్నింటినీ అవకాశం పట్టిన నారద మహర్షి ఇలా చెప్పారు: 64 గుణాలు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడయ్యా. అతను ఇక్షావంశంలో పుట్టాడు. పేరు శ్రీరాముడు. సకల సద్గుణ సంపన్నుడు, స్వయం ప్రకాశకుడు, శక్తి సంపన్నుడు, మర్యాద పురుషోత్తముడు, సకల లోకములు తన స్వాధీనమున కలవాడు. ఇక్కడ రాముడి గుణగణాలను వర్ణిస్తూ ఒక కీర్తన. సత్యసంధుడు, శరణాగత రక్షణ ధర్మము తెలిసినవాడు, భక్తులకు అధీనమైనవాడు, లక్ష్మీ సంపన్నుడు, సకల అవయవ సౌందర్యము కలవాడు, ఆజానుభావుడు, అనేక శుభరక్షణలు కలిగినవాడు, ప్రజలకు హితము మేలు చేయటందు మిక్కిలి ఆసక్తి కలవాడు, అజాత శత్రువు. ఇటువంటి గుణాలు వర్ణిస్తూ ఒక కీర్తన.
శాస్త్ర పారంగతుడు, వేదతత్వములను ఎరిగినవాడు, ధనుర్వేద నిష్ణాతుడు, సర్వలోకములకు ప్రియమైనవాడు. నదులు సముద్రంలో కలిసినట్టుగా సర్వజనులు మహర్షులు అందరూ శ్రీరామునే ఆశ్రయించదగినవాడు. సర్వత్రా సమదృష్టి కలవాడు. సర్వ కళ్యాణ గుణములతో సదా నూతన ప్రకాశంతో వెలుగొందుతూ తల్లి అయిన కౌశల్యకు మిగిలి ఆనందాన్ని చేకూర్చేవాడు. త్యాగరాజు రాముడి గుణగణాలను ఇలా కీర్తించాడు. హిమవంతుడు వలె ధైర్యవంతుడు, పరాక్రమ విషయంలో విష్ణుతుల్యుడు అనగా ఇంద్రుని వంటివాడు. చంద్రుని వలె ఆహ్లాదకర దర్శన మసగువాడు. కోపం వచ్చిన కాలాగ్ని సముద్రుడు, ఓర్పులో పృథ్వీ సమానం, దానమించుటలో కుబేరుని అంతటివాడు. సత్యవతనులందు ధర్మదేవత వంటివాడు. మూర్తి ధరించిన ధర్మమే శ్రీరాముడు. శ్రీరాముని కళ్యాణ గుణాలను త్యాగరాజు ఈ విధంగా కీర్తించాడు. అనేక కళ్యాణ గుణములు కలిగిన వాడు, అమోఘ పరాక్రమం కలవాడు, జ్యేష్ఠపుత్రుడు, తనకు అత్యంత ప్రియమైన వాడు అయిన శ్రీరాముని యువరాజుగా చేయాలని ప్రజాక్షేమం కోరిన దశరథుడు ఆకాంక్షించాడు. వెంటనే వశిష్ఠాది మునులతో సంప్రదించి రాముని యువరాజుగా చేయ నిశ్చయించాడు. భక్తుల సాహచర్యం లభించినదే భగవత్ సాన్నిధ్యం లభ్యం కాదు. ఇప్పుడు పాడే గీతం ద్వారా రామ సాన్నిధ్యం పొందిన భక్తుల గురించి తెలుసుకుందాం. శ్రీరామ జయ రామ శంకర
న్యాసంగా దాచిన వరాలను సమయం చూసి ఇప్పుడు కోరింది కైక. రాముని 14 సంవత్సరాల అడవి పంపమని, భరతుని యువరాజు పట్టాభిషేకం చేయమని. సత్యవచన బద్ధుడైన దశరథ మహారాజు ధర్మానికి కట్టుబడిన వాడే అలాగే చేయవలసి వచ్చింది. తండ్రి మాట నిలబెట్టుటకు, వినతండ్రిని సంతోషపెట్టుటకు ధర్మమూర్తి అయిన శ్రీరాముడు అడవునికి బయలుదేరాడు. వినయ సంపదలు కలవాడు, అత్తయ్యంత ప్రేమ కలవాడు, సుమిత్రికి మిక్కిలి ఆనందాన్ని చేకూర్చేవాడు అయిన లక్ష్మణుడు అన్నతో అడవికి బయలుదేరి. జనక మహారాజు కూతురు సీత, దశరథుని కోడలు, సర్వలక్షణ శోభిత, స్త్రీలలో ఉత్తమరాలు, శ్రీరాముని ధర్మపత్ని, రాముని ప్రాణ సమానమైన జానకి చంద్రుని అనుసరించి లోహిట్ వలె అడవికి బయలుదేరింది శ్రీరాముని. సాక్షాత్ లక్ష్మీదేవి అయిన సీతపై ఒక కీర్తన. సుమంత్రుని అయోధ్యకి పంపివేశాడు. తరువాత అనేక అడవులు నదులు దాటాక వారు ముగ్గురు భారద్వాజ ఆశ్రమం చేరుకున్నారు. గుహునికి వీడ్కోలు ఇచ్చారు. భారద్వాజులోని ఆనతి ప్రకారం చిత్రకూట పర్వతంలో పర్ణశాల ఏర్పరచుకుని అక్కడ దేవ గంధర్వ సమానులై సుఖంగా ఉండసాగారు.
రాముని వీడి ఉండలేని దశరథుడు స్వర్గస్థుడయ్యాడు. వశిష్ఠాది శ్రేష్ఠులు భరతుని తండ్రి ఆజ్ఞ ప్రకారం రాజ్యాన్ని పరిపాలించమని ఆజ్ఞాపించగా భరతుడు దానికి అంగీకరించలేకపోయాడు. అన్న శ్రీరాముని ప్రసన్నుని చేసుకుని తీసుకువచ్చి రాజ్యం అప్పచెప్పాలనుకున్నాడు. సపరివారంగా అడవికి బయలుదేరాడు భరతుడు. ముగ్గురు తండ్రులతో అన్ని పరివారంతో సైన్య సమేతుడై మహాపరాక్రమవంతుడు వినయశీలుడు భరతుడు శ్రీరాముని చేరి రాజ్యాన్ని పరిపాలించమని అనేక విధాల ఈ విధంగా బతిమాలుకున్నాడు. అన్నగారిని ఎంతో వేడుకున్నాడు భరతుడు. తండ్రి ఆజ్ఞను పాలించాలి అనే దానికి పట్టుబడిన రాముడు తనకు బదులుగా తన పాదుకలించి భరతుని ఉద్యోగించి అయోధ్యకు పంపాడు. ఇక్కడ మనం శ్రీరాముని యొక్క పాదమహిమను గురించి తెలుసుకోవాల్సింది ఎంతైనా ఉంది. వాక్యకారుడు వారి వారి వృత్తిలో ఈ విధంగా కీర్తించారు. More
సింహాసనంపై నుంచి భక్తితో సేవిస్తూ శ్రీరాముడు ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురు చూస్తూ నందిగ్రామం నుండి రాజ్యాన్ని పరిపాలించసాగాడు. సత్యసంధుడు, జితేంద్రుడు రాముడు పురజనులు మాటి మాటికి వస్తారని తలచి సీతాలక్ష్మణ సహితుడై దండకారణ్యం ప్రవేశించాడు. ఇప్పుడు మనం అరణ్యకాండలో ప్రవేశిస్తున్నాం. రాముడు అరణ్యంలో విరాధుడనే రాక్షసుని చంపాడు. శరభంగ, సుతీష్ణ, అగస్త్య మహర్షి అతని సోదరిని దర్శించాడు. అగస్త్యముని తనకి ఇంద్రుడిచ్చిన ధనస్సు, కత్తి, అక్షయ తూణీరాలు గల 2 అమ్ముల పొదలను శ్రీరామునికి ఇచ్చాడు. తరువాత దండకారణ్యంలో ఋషులందరూ శ్రీరాముని దర్శింపవచ్చారు. అడవిలో రాక్షసుల వల్ల వారు పడే బాధలు రామునకు విన్నవించుకున్నారు. రాక్షసులను వధించమని కోరారు. మునుల కోరికపై రాక్షసును వధిస్తానని ప్రతిజ్ఞ చేశాడు శ్రీరాముడు. మొట్టమొదటగా జనస్థానంలో నివసిస్తూ అందరినీ హింసపెడుతూ ఆనందిస్తూ ఉన్న కామరూపిణి శూర్పణఖను వికృత రూపిణి గావింపజేశాడు రాముడు. తరువాత దెబ్బతిన్న శూర్పణఖ ప్రేరణతో ఉద్యోగితులై వచ్చిన కరుడు, ఇసురుడు, దూషణుడు ఉన్న రాక్షసులను సంహరించాడు శ్రీరాముడు. అటు పిమ్మట జనస్థానంలో నివసిస్తున్న 14,000 మంది రాక్షసులు కూడా రాముడు అక్కడే చంపివేశాడు. ఆ విధంగా రాక్షసుల బారి నుండి మునులను కాపాడాడు రాముడు. శూర్పణఖ అన్న రావణుడు లంకారాజ్యానికి అధిపతి. జ్ఞాతుల వదను శూర్పణఖ ద్వారా విన్న రావణుడిపై మండిపడ్డాడు. అత్యంత కోపంతో మారీచుని తోడ్కడి శ్రీరాముని ఆశ్రమానికి చేరాడు. రామునితోని వనదని అనేక విధములు వారించాడు మారీచు. కానీ మృత్యుచే ప్రేరేపింపబడ్డ రావణుడు మారీచుని మాటలు పెడచెవిన పెట్టాడు. మారీచునితో శ్రీరాముని ఆశ్రమానికి వచ్చాడు. రావణుని ఆజ్ఞ ప్రకారం మాయలేడి రూపం ధరించి మారీచుడు రామలక్ష్మణుని ఇరువురిని ఆశ్రమానికి దూరంగా వెళ్ళేటట్లు చేశాడు. ఆ సమయంలో రావణుడు మాయోపాయంతో సీతని అపహరించుకుపోయాడు. జటాయు అడ్డురాగా దాన్ని చంపివేశాడు. రావణుడు ఇంత సీతను వెతుకుతూ వచ్చిన రామలక్ష్మణుడు వనమూపిరితో ఉన్న జటాయువు కనిపించాడు. అతని వలన సీతను రావణుడు ఎత్తుకుపోయిన సంగతి తెలిసి రాముడెంతో విలపించాడు. ఆ దుఃఖంతోనే రావణుడితో ప్రాణాలకు తెగించి యుద్ధం చేసి వీరబంధం పొందిన జటాయువుకు దహన సంస్కారాన్ని చేశాడు రాముడు. ఆ తర్వాత అతన్ని వధించాడు రాముడు. అతను ఒక శాపగ్రస్తుడైన గంధర్వుడు. అతనికి అగ్ని సంస్కారం వహించాడు రాముడు. అతను స్వర్గానికి ఎదుగుతూ, ఓ రామ, మతంగుని ఆశ్రమంలో నీ రాకత ఎదురు చూస్తోంది శబరి అని చెప్పాడు. రాముడు శబరి వద్దకు వెళ్ళగా అత్యంత భక్తితో ప్రేమతో శబరి శ్రీరాముని పూజించింది. ఆమెను అనుగ్రహించాడు శ్రీరాముడు.
దక్షిణ దిశగా ఋష్యముఖ పర్వత సమీపానికి వెళ్ళమని చెప్పింది రామలక్ష్మణులకు శబరి. వారిని ఆ విధంగా బయలుదేరారు. ఇప్పుడు కిష్కింధకాండ ప్రారంభం. ఆనందరాజుకు వారి తమ్ముడు సుగ్రీవుడు, సుగ్రీవుని మంత్రి హనుమంతుడు పంపాతీర సమీపాలను ఏడుస్తున్న రామలక్ష్మణుని చూసి భయపడి హనుమంతుని వారి గూర్చి కనుక్కోమని సుగ్రీవుడు పంపాడు. హనుమంతుడు రామలక్ష్మణుని పరిచయం చేసుకున్నాడు. ఆంజనేయుని మాటపై సుగ్రీవుని కలిశారు శ్రీరామలక్ష్మణుడు. శ్రీరాముడు తన వృత్తాంతం విశేషించి తన భార్య సీత అపహరింపబడిన విషయం సుగ్రీవుడికి చెప్పాడు. సుగ్రీవుడు కూడా తనకు తన అన్నతో వారితో వచ్చిన విరోధం గురించి తన భార్య వారిని తీసుకుపోయిన విషయం ఎంతో విచారంతో రామునికి తెలిపాడు. ఆ విధంగా కష్టంతో తెలుసుకున్నారు. వారిద్దరిని అగ్ని సాక్షిగా ముద్రలు చేశాడు హనుమంతుడు. వారు నాంది పడ్డాడు వీర హనుమంతుడు. తర్వాత సుగ్రీవుని కథ తెలిసిన రాముడు వారిని వధిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. సుగ్రీవుడు వారి బలాన్ని గురించి రామునికి తెలియజేశాడు. వారిని జయించగల బలపరాక్రమలు శ్రీరామునికి ఉన్నవో లేదో అని సుగ్రీవునికి సందేహం. వారిచే చంపబడిన దుందుమి అనే రాక్షసుని అస్థిపంజరాన్ని చూపించాడు రాముడు. సుగ్రీవుని సందేహం అర్థమైంది రాముడు. పర్వతంలా పడిపోయిన దుందుమి అస్థిపంజరాన్ని తన కాలి బ్రటన్వేదితో 10 ఆమల దూరానికి వెళ్ళి పడేటట్టు ఒక్కొక్క తన్ను తన్నాడు శ్రీరాముడు. అంతేకాకుండా
10 ఆమడల దూరం తన్ని చూపించడమే కాకుండా శ్రీరాముడు 7 వద్ది చెట్లను పర్వతాన్ని ఒకే బాణంతో తాకించి పాతాళానికి పోయి మరలా వెనుకకు వచ్చి తన అమ్ముని పొదిలో చేరేటట్లు కొట్టాడు. ఈ అద్భుత కార్యాన్ని చూశాక సుగ్రీవుడికి రాముని పరాక్రమ విషయంలో అత్యంత విశ్వాసం ఏర్పడింది. రాముని అనిందతో కిష్కింధకు వెళ్లి వారితో యుద్ధానికి తలపడ్డాడు సుగ్రీవుడు. హఠాత్తుగా వచ్చి అన్నగా యుద్ధానికి పిలిచిన సుగ్రీవునిపై వారి భార్య తార సందేహం వారిని యుద్ధానికి పోవద్దని వారించింది. తారను ఓదార్చి తమ్మునితో యుద్ధానికి వచ్చాడు వాలి. ఒకే ఒక్క బాణంతో వారిని నేలకూర్చాడు రాముడు. వాలి తనని చెట్టు చాటు నుంచి ఎందుకు సంహరించావని అడిగాడు శ్రీరాముడు. రామో విగ్రహాన్ ధర్మ. రాముడు మూర్తిభవించిన ధర్మం. అధర్మాన్ని ఆయన ఎన్నడూ క్షమించలేదు. రాజులకు జంతువులను వేటాడటం ధర్మమే. ఆ విధంగా చెట్టు చాటు నుంచి జంతువులపై బాణాలు వేయవచ్చు. రెండవది, తమ్ముని భార్యను అన్యాయంగా అపహరించుకుపోయి తప్పు చేశాడు వాలి. అందుకని శిక్షించాడు రాముడు. రాముని మాటలు విన్న వారికి ఆ విధంగా సందేహ నివృత్తి అయింది. ఈ సందర్భంగా ఒక గీత
వారి కుమారుడైన అంగదుని యువరాలుగా నియమించాడు. రాజా క్షత్రియుల వెంబట సుగ్రీవుడు వానరవేదులందరినీ రప్పించి నది దిశలకు సీత దాడ తెలుసుకుంటూ పంపాడు. దక్షిణ దిశగా వెళ్లిన హనుమంతుని పరివారానికి సంపాలి అనే పెద్ద వలన సీత దాడ తెలియవచ్చింది. బలవంతుడు అతి పరాక్రమవంతుడు హనుమ 100 యోజనుల వెడల్పు గల సముద్రాన్ని ఒక్క ఉదుటిన దాటాడు. రావణాసుని పాలింపబడుతున్న అందమైన లంకా నగరం చేరాడు. ఇక్కడ సుందరాకాండ ప్రారంభం. ఎంతలో వెతికిన పిమ్మట లంకా నగరంలో అతి సుందరమైన అశోకవనంలో ఒక చెట్టు కింద శోకంలో బాధపడుతూ నిరంతరం రామధ్యానంతో చిక్కిన అందంగా ఉన్న సీతమ్మను చూశాడు హనుమంతుడు. పిమ్మట సీతాన్వేషణలో రామ సుగ్రీవుల స్నేహం గురించి చెప్పి త్వరలో ససైన్యంగా రాముడు రాగలని ఆమెకు ధైర్యవచనాలు చెప్పాడు. హనుమ ఆమెను సాంత్వనపరిచాడు. శ్రీరాముని యొక్క వానరసేన వీరుల బలం రావణ్ణి తెలియజెప్పాలని అశోక వనద్వారం విరగొట్టి వాటిని ధ్వంసం చేసి అడ్డు వచ్చిన రాక్షస వీరిని చంపాడు. 5 సేనానాయకుడిని 7 మంత్రిపుత్రిని రావణ కుమారుడైన అక్షయ్ కుమార్ని చంపేశాడు వీర హనుమ. అశోకవనం అంతా ధ్వంసం చేశాడు. రావణ కుమారుడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేశాడు. దానికి కట్టుబడినట్టు నటించి రావణ సభని అతని బలగాన్ని పర్యవేక్షించాలనే ఉద్దేశంతో రాక్షస బాధలు సహిస్తూ రావణ సభకు వెళ్ళాడు హనుమ. రాముడి దూతని చెప్పి రాముడిని ఈ విధంగా ప్రశంసించాడు హనుమ. రామచంద్రాయ వేదసే
ఆ విధంగా శ్రీరాముని ప్రశంసించి రాముని శరణు వేడుకోమని రావణుని సలహా ఇచ్చాడు హనుమ. రావణునికి కోపం వచ్చింది హనుమంతుడిపై. హనుమంతుని సంహరించమని ఆజ్ఞాపించాడు. రావణుని సోదరుడైన భీషణుడు దూతను చంపరాదని హితవు చెప్పాడు. అయితే హనుమతో లోకకి నిప్పండించి వదలమని ఆదేశించాడు రావణుడు. వెంటనే రాక్షసుడు లోకకి నిప్పండించి నగరమంతా తిప్పారు. హనుమంతుడు మండుతున్న తోకతో లంకా దహనం చేశాడు. సీతమ్మ ఉన్న ప్రదేశం విభీషణుని ఇల్లు చెక్కు చెదరలేదు. సీతమ్మ ఆశీస్సుల వల్ల ఆంజనేయుని అగ్ని బాధించలేదు. ఇంతటి ఘనకార్యం చేసిన హనుమని కీర్తిస్తూ ఒక కీర్తన. ఎవరయ్యా నీకు సాటి ఆంజనేయ, ఎవరయ్యా నీకు సాటి ఆంజనేయ, ఎవరయ్యా నీకు సాటి ఆంజనేయ, ఎవరయ్యా నీకు సాటి అటువంటి హనుమ సీతమ్మ ఆశీస్సులతో లంక నుండి కిష్కిందకు బయలుదేరాడు. సీతమ్మ నుండి సెలవు తీసుకుని మళ్ళా సముద్రం లంఘించి శ్రీరాముని దరిచేరి దక్షిణమగర్చి చూచి తిని సీత అని అంటూ అక్కడ జరిగిన విశేషాలన్నీ యథాతథంగా వివరించి చెప్పాడు. సీతమ్మ తన ఆనువాలుగా ఇచ్చిన చూడామణిని రామునికిచ్చాడు అమేయాత్మడు హనుమ. మిక్కిలి సంతోషించిన రాముడు నీకెంతకంటే ఏమివ్వగలని హనుమను ఆప్యాయంగా ఉపకరించుకున్నాడు. ఇక్కడ నుంచి యుద్ధకాండ ప్రారంభం. సుగ్రీవ బాణ సహితులై సముద్ర తీరం చేరారు శ్రీరామలక్ష్మణుడు. సముద్రుడు మార్గం ఇయ్యకపోవడంతో తీవ్రమైన బాణాలు వేసి సముద్రిని అల్లకల్లోలపరిచాడు క్రోధంతో రాముడు. దానితో సముద్రం భయపడి రాముని ఎదుట ప్రత్యక్షమై నడుని చే వానరవీరుల సహాయంతో సముద్రంపై సేతువు నిర్మించమని చెప్పాడు సముద్రుడు. అదే సమయంలో రాముని తమ్ముడు అన్నచే పరాభవింపబడిన విభీషణుడు రాముని శరణు వేడాడు. సేతువు నిర్మాణం
వానర వీరులతో విభీషణ లక్ష్మణ సహితుడై లంకదేవి యుద్ధమేరి మ్రోగించాడు శ్రీరాముడు. యుద్ధంలో రావణ్ణి, అతని సోదరుడైన కుంభకర్ణుని, రావణ్ణి కుమారులను, రాక్షస సైన్యాన్ని హతమనర్చాడు రామలక్ష్మణుడు. సామధాన భేద దండోపాయంతో రావణ్ణి మనసు మార్చాలని శత విధాల ప్రయత్నాలు చేశాడు రావణుడు. అహంకరించిన మూర్ఖుడైన రావణ్ణి చివరకు హతమార్చగా తప్పలేదు రావణుడు. ఈ సందర్భంగా ఒక త్యాగరాజు అగ్నిదేవుడు సీతమ్మ మహాపతివ్రత అని చెప్పి సీతమ్మను రామునికి అప్పచెప్పాడు. శ్రీరాముని ధర్మనింటికి దేవతలందరూ అతన్ని పూజించారు. దేవతలు పరమ కోరుకుమ్మడ యుద్ధంలో మరణించిన వానరులను తిరిగి బ్రతికించమని కోరాడు శ్రీరాముడు. సీతమ్మని తిరిగి పొంది శ్రీరాముడు మహా ఆనందపడ్డాడు.
దేవతలు సీతారాములపై మూలవర్షం కురిపించారు. ఈ మహత్కార్యం చూసి మునులు సంతృష్టి చెందారు. సర్వ దేవతలచే మునులచే శ్రీ సీతారాములు పూజితులయ్యారు. ఇక్కడ సీతారాములపై కీర్తన. లక్ష్మణించే విభీషణునికి లంకారాజ్యానికి అవి పట్టాభిషక్తిని గావించాడు శ్రీరాముడు అనమాట. దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేన సుకృతః భరద్వాజాశ్రమం గత్వా రామః సత్య బతికింపజేశారు దేవతలు. అందరితో కలిసి సీతాసహితులే జరిగే విశేషాలన్నీ చెప్పుకుంటూ పుష్పక విమానం ఎక్కి అయోధ్య తిరిగి బయలుదేరాడు శ్రీరాముడు. భారద్వాజ ఆశ్రమం చేరుకోగానే ముందుగా ఆంజనేయుని భరతుని వద్ద పంపాడు శ్రీరాముడు. రాముడు అరణ్యవాసం పూర్తి కాగానే తిరిగి రావాలని, ఆలస్యమైతే తాను ప్రాయోపవేశం చేస్తానని భరతుడు అన్నగారికి చెప్పాడు. తమ్ముడే నందు అత్యంత ప్రేమగల రాముడు భరతునికి తను వస్తున్నాన్న వార్త ముందుగా చేరాలని వాయుసుతుడైన హనుమంతుని పంపాడు. అన్నగారి చెయ్యకు మిక్కి సంతోషించాడు భరతుడు. రాముడు సుగ్రీవ విభీషణాది పరివారంతో సీతా లక్ష్మణ సహితుడే నందిగ్రామం చేరి భరత శత్రుఘ్నులను కలిశారు. అక్కడ మునివేషములు విడిచి జటలను వదిలి సుస్నాదులై అందరూ కలిసి అయోధ్యకు తిరిగి వచ్చారు. ప్రజలందరూ ఎంతో సంతోషించారు. ఘనంగా స్వాగతం పలికారు. ఎంతో వైభవంగా ఘనంగా శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన శ్రీ దీక్షిత తన కృతిలో శ్రీరామ పట్టాభిషేకాన్ని ఇలా వర్ణించారు.
వారి మనసులో సీతారాముని గురించి ఇలా తలుచుకుంటున్నాను. రామరాజ్యంలో నగరములు, రాష్ట్రములు, దేశములు ధనధాన్య సంపన్నములై ఎంతో సుభిక్షంగా ఉన్నారు. ప్రజలందరూ హృదయుగముందు వలె పరిశుద్ధులై సంచరిస్తున్నారు. శ్రీరాముడు అనేక అశ్వమేధ యాగములు, యజ్ఞములు వలర్చి దేవతలందరినీ తృప్తిపరిచాడు. పండితులకు సువర్ణ దక్షిణలు, అనేక గోవులు, ధనము విరివిగా దానం చేశారు. పరశురాముడి చేత చిన్న భిన్నమైన రాజ్యాలన్నింటినీ ఏకం చేసి ప్రతి రాజ్యవంశీయులకు కొంత రాజ్యం ఇచ్చి అనేక రాజవంశములను స్థాపించాడు శ్రీరాముడు. వివిధ వర్ణముల వారిని వారి వారి ధర్మమును ఆచరించినట్లు చేశారు. రామరాజ్యంలో ప్రజలంతా ఎంతో సుఖంగా ఉన్నారు. ఇప్పుడు ఫలశ్రుతి శ్లోకాలు. Get
శ్రీరాముడు ఆ విధంగా 11,000 సంవత్సరాల రాజ్యమేది వైకుంఠమునకు అనగా తన స్వధామమునకు దిగాడు. వేదముల వలె పవిత్రమైన నీవు, పాపమును తొలగించిన నీవు, నిత్యము పారాయణం తగిన నీవు, అంతర్పూరితము అయినటువంటి ఈ రామచరితమును చదువువారు అన్ని పాపముల నుండి విముక్తులను ఆయువు పెరిగి పుత్ర పౌత్రాదులతో సుఖించి పిమ్మట స్వర్గమున పూజింపబడు. ఈ రామాయణము చదివినను విన్నను భగవద్బలము అతిశయించును, సకల అభిష్ట సిద్ధి కలుగు. వారి వృత్తులకు తగినట్లుగా ఈ సంక్షిప్త రామాయణం పారాయణం చేయవారు వేదాంగ పారగతులుగాను సామ్రాజ్య లాభము వ్యాపార లాభములు పొందగలరు. ఈ శ్రీ రామాయణ పారాయణం వలన వరుణుడు సకాలమున వర్షించు, భూమి సస్యశ్యామలముగా ఉంటుంది. వాల్మీకి ప్రోక్తముకు మూలకావ్యములోని బాలకాండ ఎందు ప్రతిపాదింపబడిన శ్రీ సంక్షిప్త రామాయణ కథాగానము ఇంతటితో పూర్తి అయింది. ఇప్పుడు శ్రీరామ మహిమ చెప్పే 2 కీర్తనలు. Yeah.
శ్రీరామదూతం శిరసానమామి అని కీర్తిద్దాం. నేను ఒక్కొక్కటే చెప్తాను కానీ మీరు శ్రీరామదూతం శిరసానమామి అనండి. మకుట రత్నగంధి మరిత మిశ్రం శ్రీరామ అరుణోదయ శ్రీరామ నగమనం శ్రీరామ వాల్మీకులుగా వ్యవసరాంశం శ్రీరామ రామచంద్ర రాజయోమనికం శ్రీరామ సుగ్రీవ శ్రీరామ సర్వనికం శ్రీరామ భాగవతమయ వాక్యం శ్రీరామ సాగరవందన సంపూర్ణ కాయం శ్రీరామ శ్రీరామదూతం శిరసానమామి రామసేతుతం మనసా స్మరామి శ్రీరామదూతం శిరసానమామి రామసేతుతం మనసా స్మరామి రామసేతుతం మనసా స్మరామి రామసేతుతం మనసా స్మరామి సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమ సమేత శ్రీ రామచంద్ర భగవాన్ కి సీతామాత కి పవన సుత హనుమాన్ కి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. ఓం బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గోపీనాథ్ గారికి మా అసోసియేషన్ వారు నాకు ఇక్కడ రామాయణం పాడే అవకాశం ఇచ్చినందుకు వారందరికీ కూడా మా కృతజ్ఞతలు ఉన్నాను. మైకులు చాలా బాగా వస్తున్నాయి కాబట్టి మా ప్రోగ్రాం కూడా చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఇది కూడా మా ఆశీస్సులు. కుమార్కి నా ఆశీస్సులు. నాకు ఎప్పుడు ఎక్కడ ప్రోగ్రాం జరిగినా మా శ్రీవారి అనుగ్రహం నాకు ఎంతో ఉంది. దానివల్ల నేను ఇలా పాడగలుగుతాను.